సేనా డైనెస్టీ చూస్తే వీళ్ళు అసలు ఏ టైంలో వచ్చారంటే ఒక అదేంటి 11th సెంచరీ నుంచి అండ్ 13th సెంచరీ వరకు ఉన్నారనమాట. ఈ 13th సెంచరీ వరకు ఉన్నారు. అంటే మెయిన్గా వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ఆరిజిన్స్ అనేది మాత్రం కర్ణాటక ప్రాంతం నుంచి వీళ్ళు షిఫ్ట్ అయ్యి ఇక్కడ పలా డైనెస్టీలో వాళ్ళ కింద పనిచేసేవారు. తర్వాత వాళ్ళని తోసి వీళ్ళు ఎదిగారు అనమాట. ఫస్ట్ రూలర్ అనేది కొంచెం డిస్ప్యూట్ ఉందన్నమాట. ఎవరు ఏంటో అనేది కరెక్ట్గా తెలియదు. కొంతమంది సమంత సేన అంటారు, కొంతమంది విజయసేన అంటారు, కొంతమంది ఏంటి హేమంత్ సేన అంటారు. ఇలాగనమాట. ఏదైతే క్లారిటీ లేదు. మెయిన్గా వీళ్ళని చూసేది ఏంటంటే హిందూ రివైవలిస్ట్ అంటారు. ఎందుకంటే అంతకుముందు ఉన్న పలా డైనెస్టీ వాళ్ళు బుద్ధిస్ట్ అనమాట. వీళ్ళు వచ్చి హిందూ రివైవలిస్ట్ అనమాట. ఇదే ప్రాంతం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏ ప్రాంతంలో ఉండారు అంటే ఫస్ట్ మనం చూసుకుంటే కనుక మెయిన్ నోటబుల్ రూలర్ వచ్చి విజయసేన అనమాట. విజయసేన అతను ఈ యొక్క ఈస్టర్న్ బెంగాల్, ఈ వెస్ట్ బెంగాల్ ఈ మొత్తం ప్రాంతంలో ఉండేవారు. ఇదేంటంటే వీళ్ళు భోజవర్మన్ డిఫీట్ చేసి విక్రమ్పుర, విజయపుర అనే క్యాపిటల్స్ పెట్టాడు అనమాట. ఈ మెయిన్గా ఎక్కడ ఉన్నాయి ఈస్టర్న్ బెంగాల్ దగ్గర ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇతను విజయసేన అతను ఇదనమాట. ఏంటి ఇప్పుడు కర్ణాటక అని ఇది ఎవరు దేని ప్రకారం చెప్పారు? దియోపారా ఇన్స్క్రిప్షన్ అనమాట. దియోపారా ఇన్స్క్రిప్షన్ అది గుర్తెట్టుకో. ఫస్ట్ ఏంటంటే ఇది భోజవర్మన్ డిఫీట్ చేశాడు అండ్ కాంకర్డ్ వంగ అనమాట. వంగ అంటే బెంగాల్ అనమాట. క్యాపిటల్స్ విజయపుర, విక్రమ్పుర అనమాట. ఇతని మీద పొగుడుతూ రాసింది, యూలసైజ్డ్ అంటే పొగుడుతూ రాసింది ఏంటంటే విజయ ప్రశస్తి అనమాట. శ్రీహర్ష విజయ ప్రశస్తి అనేది శ్రీహర్ష అనమాట. బై శ్రీహర్ష. ఎవడైతను ఒక పొయిట్ అనమాట. శ్రీహర్ష అనే ఒక పొయిట్ రాశాడు. ఏంటి యూలైజ్ చేస్తూ విజయ ప్రశస్తి రాశాడు అనమాట. మెన్షన్డ్ బారక్పూర్ కాపర్ ప్లేట్ ఏమని రాశారంటే మహారాజాది రాజా అని రాశారనమాట. రాజులకే రాజు అని. ఏంటి బారక్పూర్ కాపర్ ప్లేట్లో రాశారు మహారాజాది రాజా. బల్లాల్ సేన అనమాట. బల్లాల్ సేన వచ్చి ఫస్ట్ విజయసేన, బల్లాల్ సేన, తర్వాత లక్ష్మణ్ సేన. బల్లాల్ సేన ఇతను ఏంటంటే హిందూయిజంని ఒక సోషల్ రిఫార్మర్ కింద చేశాడు అనమాట. అంటే కుల్నిజం పెట్టి క్యాస్ట్ సిస్టమ్ స్ట్రిక్ట్ రూల్ కింద చేశారు. కుల్నిజం అంటే ఒక ఆడమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దాని గురించి ఉంటుంది. ఇది ఇతను క్యాపిటల్ వచ్చి వెస్ట్ బెంగాల్లో పెట్టాడు, నవద్వీప్ అనమాట. నవద్వీప్ ఇదేంటి ఆథర్ ఆఫ్ హిందూ ప్రాక్టీసెస్ అనమాట. కుల్నిజం వర్క్స్ వచ్చి అద్భుత్ సాగర. ఇతను నాన్న అద్భుత్ సాగర అనేది ఇతను రాశాడు అనమాట. అతను రాసింది అంటే ధనాసాగర్ అనమాట. తర్వాత వీళ్ళ కొడుకు వచ్చి దాన్ని కంప్లీట్ చేస్తారు అద్భుత్ సాగర్ని. ధనాసాగర్ అద్భుత్ సాగర్ అనమాట. ఇది లక్ష్మణ్ సేన ఏంటి డిఫీటెడ్ జయచంద్ర అనమాట. జయచంద్ర గహడ్వాల డైనాసిటీ ఒక జయచంద్ర, చంద్రవంశం కదా, లాస్ట్ జయచంద్ర అనుకుంటా. వాళ్ళు జయచంద్రాన్ని డిఫీట్ చేశాడు. హరిరాజ ఇదనమాట. ఇతని టైటిల్స్ వచ్చి హరిరాజ మదన సాకర, శంకర అనమాట, గౌరేశ్వర, పరమ వైష్ణవ ఇదనమాట. ప్యాటర్న్ ఆఫ్ స్కాలర్స్ ఎవరు ఉన్నారు? జయదేవ్ ఉన్నాడు. అందుకే ఉమాపతి ధార్ ఉన్నాడు అనమాట. జయదేవ, ఉమాపద్ర. జయదేవ్ వచ్చి గీత గోందంకి ఇతను స్కాలర్ అనమాట, ఆథర్. తర్వాత ఉమాపతి ధార్ అనమాట. అంతకుముందు వచ్చి శ్రీహర్ష అనమాట. అతను రాసి యూలైజ్ చేసి విజయ ప్రశస్తి రాశాడు. కంప్లీటెడ్ అద్భుత్ సాగర్. నాన్న రాసిన బల్లాల్ సేన్ రాసిన అద్భుత్ సాగర్, ధనాసాగర్ అనమాట. ఇతను అద్భుత్ సాగర్ కంప్లీట్ చేశాడు. ఫేస్ ది ఇన్వేషన్స్ ఏంటి బక్తియార్ ఖిల్జీ నుంచి ఇన్వేషన్స్ డిక్లైన్ అయిపోయింది. తర్వాత మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ ఇన్వైటెడ్ నవద్వీప్ అండ్ క్యాప్చర్ ఇదనమాట నార్త్ వెస్టర్న్ బెంగాల్ అనమాట. ఈ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ అంతా అదే వెస్ట్ బెంగాల్ అంతా మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు. తర్వాత వీడు అటే పారిపోయాడు అనమాట. 13th సెంచరీ దేవా డైనెస్టీ వాజ్ ఓవర్ త్రూ లాస్ట్ రెమినెంట్స్ ఆఫ్ సేనా రూల్ అనమాట. దేవా డైనెస్టీ వాళ్ళు మొత్తాన్ని తోసి వాళ్ళ డైనెస్టీ పెట్టుకున్నారు. హిందూ కల్చరల్ అండ్ రిలీజియస్ రివైవల్ ఆఫ్ ఇన్ బెంగాల్ అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ కుల్నిజం మెయిన్గా. అంతేకాకుండా జయదేవ అనమాట. ఇతను జయదేవ, ఇంకోటి ఉమాపతి దారు. వీళ్ళిద్దరు పోయిట్స్, ముగ్గురు పోయిట్స్. శ్రీహర్ష, ఉమాపతి దారు, జయదేవ్ అనమాట. గీత కొందరు రాసినాడు. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్స్క్రిప్షన్ ఇంక్లూడింగ్ దియోపార్ ఇన్స్క్రిప్షన్ వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారని చెప్తుంది. అంతేకాకుండా ఇంకేంటి ఇది మనం మెయిన్గా చూసుకుంటే కనుక ఒక రూలర్ ఒకలాగా అనమాట. విజయసేన వచ్చి ఇతను మెయిన్గా వీళ్ళు పలా డైనాసిటీ బుద్ధిస్ట్ నుంచి హిందూయిజం ట్రాన్సిషన్కి వీళ్ళు తర్వాత వాళ్ళు పెట్టగలిగాడు. భోజవర్మన్ వచ్చి ఇతను పెట్టారు. తర్వాత ఇతను యొక్క 2 క్యాపిటల్స్ ఉండేవి, విజయపుర, విక్రమ్పుర అనమాట. అతను ఈస్టర్న్ బెంగాల్ ఆ టైంలో ఉండేది. ఇతను మీద ఏంటంటే ఇతన్ని పొగుడుతూ రాసింది శ్రీహర్ష అనమాట. బల్లాల్ సేన వచ్చి సోషల్ రిఫార్మర్. ఇతను క్యాస్ట్ సిస్టమ్, ఈ హిందూయిజం, ఆర్థడాక్స్ హిందూయిజం పర్టికులర్ ఇలాగే ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఆడమ్మాయిలు, ఇదంతా పెట్టి ఇదే అనమాట. ఇతను రాసింది అద్భుత్ సాగర్, ధనాసాగర్ అనమాట. వచ్చి రాశాడు జయదేవ్ అనమాట. జయదేవ్ తర్వాత ఉమాపతి ధార్ అనమాట. ఇది వీళ్ళు ఏ ప్రాంతం, ఈ బెంగాల్ ప్రాంతం, ఆ ప్రాంతంలో వచ్చారు. ఇది 10th అంటే ఒక 1030s ఆ టైంలో వచ్చి 1130s ఆ టైం వరకు ఒక 100 years ఆ టైంలో ఉన్నారు. కానీ ఏంటి ఒక 10th సెంచరీ నుంచి
11th సెంచరీ 11th సెంచరీ అంటే 12th సెంచరీ మధ్యలో ఉన్నారనమాట వీళ్ళు. 11 to 12 అనమాట. 11 అంటే ఇదేంటి 1050s ఆ టైంలో, 12th సెంచరీ అంటే ఇది 1100 ఆ టైంలో అనమాట. అది ఇలా ఉన్నారనమాట. అంటే 1095 to 1225 అనమాట. 1225 అంటే 13th సెంచరీ వరకు ఉన్నారు. 13th సెంచరీ ఇదేంటి 11th సెంచరీ నుంచి 13th సెంచరీ వరకు ఉన్నారు. 11th సెంచరీ నుంచి 13th సెంచరీ వరకు ఉన్నారు. హిందూయిజం కర్ణాటక హేమంత్ సేన దియోపర్ ఇన్స్క్రిప్షన్ ఇది చేసిన సార్ మహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ అనమాట. ఇది మెయిన్గా